ఈరోజు మెటీరియల్స్ని యాడ్ చేద్దాం. హాయ్ చరణ్. మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళాలి. తర్వాత న్యూ పైన క్లిక్ చేసి మెటీరియల్ని యాడ్ చేద్దాం. అయితే గోల్డ్ చేద్దామా, సిల్వర్ చేద్దామా? సిల్వరే చేద్దాం, బిగినర్స్ ఈజీగా ఉంటుంది. రెండు సేమే కానీ జస్ట్ కలర్ ఒకటే చేంజ్. దీంట్లో గోల్డ్ ఉంది, ఇది కొంచెం కలర్ గ్రేలో ఉన్నట్టుంది. ఇది మొత్తం ప్యూర్ స్టీల్ ఉన్నట్టుంది. ఇది గోల్డ్ కలర్ ఉంది. దీంట్లోనేమో ఇది మొత్తం స్టీల్ వచ్చింది. ఇక్కడ కొంచెం అనైసోట్రోపిక్ స్టీల్ ఉంది. ఇది చూద్దాం. ఫస్ట్ ఇవ్వండి. ఇక్కడ సర్ఫేస్లో మెటాలిక్ని మొత్తం ఇంక్రీజ్ చేసేయాలి. అయినా కానీ రఫ్నెస్ స్మూత్గా లేదు, రఫ్గా ఉంది కదా. రఫ్నెస్ స్మూత్గా రావడం కోసం ఇక్కడ రఫ్నెస్ని మొత్తం తగ్గించాలి. మొత్తం తగ్గిస్తే మిర్రర్ లాగా వస్తుంది. షేడర్ అనేది షేడింగ్ మిర్రర్ లాగా అవుతుంది. మిర్రర్ లాగా ఉండొద్దు కాబట్టి కొంచెం 0.03 0.1 తీసుకుందాం. కలర్ ఇక్కడ చేంజ్ చేద్దాం. మనకి హెచ్డిఆర్ఐ కనిపించాలి అంటే ఇక్కడ వరల్డ్ ఒపాసిటీ ఉంది కదా, ఈ ఒపాసిటీని ఇంక్రీజ్ చేస్తే హెచ్డిఆర్ఐ కూడా కనిపిస్తుంది. ఇది హెచ్డిఆర్ఐ. బ్లర్గా ఉంది కదా, క్లియర్గా కనిపించాలి అంటే ఈ బ్లర్ని మొత్తం తగ్గించేసేయాలి. అప్పుడు ఏం హెచ్డిఆర్ యూజ్ చేస్తున్నాం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఆకులు చెట్లు ఉన్నాయి కదా, ఆకులు పడుతున్నాయి దీంట్లో రిఫ్లెక్షన్. కాబట్టి హెచ్డిఆర్ని చేంజ్ చేద్దాం. ఇవన్నీ పాలీహెవెన్ CG.comలో నుంచి తీసుకునేవి, ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ కూడా. దీంట్లోంచి బ్లెండర్ అయితే మనకు డిఫాల్ట్గా 7 HDRS ఇస్తుంది. అయితే దీంట్లో నుంచి నేను ఒక దాన్ని సెలెక్ట్ చేస్తా. ఇది రూమ్ తీసుకుందామా? స్టూడియో కూడా ఉండాలి ఒకటి నా దగ్గర. సరే, ఇది తీసుకుంటా. ఈ హెచ్డిఆర్ఐ వచ్చేటట్టుగా తీసుకోవాలి. గూగుల్ సెర్చ్ చేద్దామా? వీటిని తగ్గించేసిస్తున్నా. వరల్డ్ ఒపాసిటీ మొత్తం తీసేస్తున్నా. బ్లర్ అవసరం లేదు, బ్లర్ ఉన్నా లేకున్నా ఒకటే. ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు, బ్లర్ తీసేస్తుంది. బ్లర్ని ఇంక్రీజ్ చేసినా కూడా ఇక్కడ రైటింగ్ అనేది. మనము హెచ్డిఆర్ఐ అనేది తీసుకుంటే బెటర్ ఏమో. ఒక నిమిషం. చూస్తున్నా. కనిపిస్తుంది కదా క్రోమ్. పాలీహెవెన్ చూద్దాం. ఇది వెబ్సైట్ పాలీహెవెన్. ఇక్కడ హెచ్డిఆర్ఎస్ ఉంటాయి. హెచ్డిఆర్ఎస్ ఇక్కడ స్టూడియో తీసుకోవాలి. స్టూడియోలో ఈ లైటింగ్కి సరిపడా తీసుకోవాలి బ్లెండర్ దానికి. బ్లెండర్లో ఉన్న మన వాచ్కి ఇమేజ్ రిఫరెన్స్కి స్టూడియో. ఇంకేమున్నాయి దీంట్లో? ఆర్టిఫిషియల్ లైట్, అయితే బ్లెండర్ కిట్లోనే ఒకటి ఉంటుంది, అది తీసుకుంటా. ఇక్కడ హెచ్డిఆర్ఐ ఉంటుంది.
HDRA స్టూడియో అని సెర్చ్ చేయాలి. ఇది ఒకటి ఉంది, ఇది మనం కొంటే వస్తుంది, లాక్కున్నవన్నీ కొనాలి. ఇది ఒకటి ఫ్రీ ఉంది, ఇది తీసుకుందాం. 2K ఓకే, నాకు 2K సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. అయితే సైకిల్స్లోకి వెళ్ళి రెండర్ ప్రివ్యూలోకి వెళ్తే ఈ HDRA అనేది వర్క్ అవుతుంది. ఇది రెండర్ ప్రివ్యూ, రెండర్ వ్యూ. దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం HDRAని. షేడర్ ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ని వరల్డ్లోకి చేంజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయింది. నోడ్ ర్యాంగ్లర్ని యాడ్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఈ 2 కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయాయి. ఇక్కడ రొటేట్ చేయొచ్చు HDRAని. X యాక్సిస్ తర్వాత లైట్స్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్. షిఫ్ట్ ఏ, లైట్, ఏరియా లైట్, GX, షిఫ్ట్ T క్లిక్ చేస్తే మనం ఎక్కడికి కర్సర్ మూవ్ చేస్తే లైట్ యొక్క ఫోకస్ అనేది అక్కడ ఫోకస్ అవుతుంది, అంటే పడుతుంది. షిఫ్ట్ D ఇక్కడ మూవ్ చేసి షిఫ్ట్ T. ట్రాక్ కూడా చేసుకోవచ్చు. స్కేల్ అప్ చేస్తున్నా దీన్ని. ఇది ఓకే. ఓకే, ఈ షేడింగ్ ఓకే. తర్వాత అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl L ప్రెస్ చేస్తే ఈ లింక్ ట్రాన్స్ఫర్ డాటా వస్తుంది. దీంట్లో లింక్ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దీనికి ఉన్న షేడర్ వీటికి కూడా అప్లై అవుతుంది. తర్వాత ఇక్కడ అనైసోట్రోపీ అంటే లైన్స్గా ఉంది కదా ఈ మెటీరియల్, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే సేమ్ సెట్టింగ్స్తోని ఇంకొక మెటీరియల్ క్రియేట్ అవుతుంది. తర్వాత దీంట్లో స్పెక్యులర్ ఉంది కదా, ఈ స్పెక్యులర్లో అనైసోట్రోపీని ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ షేడర్ ఎడిటర్లో ఆబ్జెక్ట్ Ctrl T ప్రెస్ చేస్తే, Ctrl T కాదు, ఓకే Ctrl T, ఇది డిలీట్ చేసేసి ఈ వెక్టార్ని బేస్ కలర్తో కనెక్ట్ చేద్దాం. ఒక నిమిషం. ఇక్కడ స్పెక్యులర్లో ఒకసారి అనైసోట్రోపిక్ని మొత్తం ఇది ఇంక్రీజ్ చేయాలి. అనైసోట్రోపిక్ అయితే వచ్చింది, ఈ లైన్స్ వచ్చాయా. ఈ HDRAని మొత్తం తగ్గించేస్తున్నాను, ఎందుకంటే HDRA లైటింగ్ పడుతుంది దీంట్లో. నార్మల్ లైటింగ్ పెట్టాల్సింది 0.3 1. ఇక్కడ అనైసోట్రోపిక్ రావాలి, చూద్దాం. లైన్స్గా రావాలి. వస్తే ఓకే. 10 minutes అయిపోతుంది ఇప్పటికి. దీనికి ఒక మెటీరియల్ ఇచ్చేద్దాం. సేమ్ సెట్టింగ్స్తోని ఇక్కడ అనైసోట్రోపిక్ నేను తీసేస్తున్నాను, 0నే ఉంది. ఓకే,
న్యూ మెటీరియల్ బ్లాక్. అయితే ఇది కొంచెం చేంజ్ ఉంది కదా, ఈ విధంగా ఉంది. ఓకే, తర్వాత ఈ నంబర్స్, లెటర్స్ వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని అనైసోట్రోపిక్ది రేపు మళ్ళీ ఒకసారి చూద్దాం. టైం అయిపోయింది కదా, 11 minutes అవుతుంది. ఇక్కడ కూడా నంబర్ ఉంది, వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకొక నంబర్ ఉండాలి. బ్లాక్ ఉంది కదా, వీటి కూడా న్యూ బ్లాక్ కంట్రోల్ ఎల్ లింక్ మెటీరియల్స్ అప్లై అయ్యాయి. తర్వాత ఇది ఎడిట్ మోడ్లో సాలిడ్ వ్యూ, ఈ పైన ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ జీ నార్మల్ అంటే ఇవి మాత్రమే వచ్చేసాయి. యారే మాడిఫైర్ యాడ్ చేసాం కదా మనం, దానివల్ల ఈ వైర్ ఫ్రేమ్లో కనిపిస్తుంది ఎడిట్ మోడ్లో. కానీ ఒక సైడ్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ మోర్, కింది వైపు సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే యారే మాడిఫైర్ వల్ల ఆ విధంగా వచ్చింది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి న్యూ మెటీరియల్, ఇది వైట్ ఉంది కదా, వైట్ వేసేస్తే సరిపోతుంది. సైడ్ మెటీరియల్ ప్రివ్యూ, ఇక్కడ రఫ్నెస్ని మొత్తం తగ్గించాలి. ఎడిట్ మోడ్లో ఇన్వర్ట్ సెలెక్షన్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేసి అసైన్ చేయాలి. దీంట్లో ఫస్ట్ యాడ్ చేసిన మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. అసైన్ 2 కలర్స్ వచ్చేసాయి దీంట్లో ఉన్నట్టుగా. ఇంతవరకు చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? రేపు అనైసోట్రోపిక్ చెప్తాను. అనైసోట్రోపిక్ ఇది వచ్చింది కదా, ఇది చూపిస్తాను రేపు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్లో, చాట్లో కూడా అడగచ్చు, లేదా రేపు లైవ్లో కూడా అడగచ్చు. ఇంకొకటి ఇక్కడ ఇది మిస్ అయింది, గ్లాస్ పార్ట్. ఈ గ్లాస్ పార్ట్ కూడా రేపు చేద్దాం. సరే మరి రెండటి ప్రివ్యూ చూద్దాం. సైకిల్ సెట్టింగ్స్ సింపుల్ వే పెట్టాను నేను. నార్మల్గా సైకిల్స్, డివైస్, జీపీ, కంప్యూట్, రెండర్లో నాయిస్ రేషియోలో 0.01 తీసుకున్నాను. డీనాజ్కి టిక్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో వచ్చేసి వ్యూ ఫిల్మిక్ తీసుకున్నాను. లుక్ ఏదైనా తీసుకోవచ్చు, రెండర్ తీసిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను మీడియం కాంట్రాస్ట్ తీసుకున్నాను. కర్వ్స్ కూడా యూజ్ చేయొచ్చు లాస్ట్లో. ఇంకా లైట్స్ యాడ్ చేయాలి, ఇంకా ఉంది కొంచెం. వీటిని బేకింగ్ కూడా చేయాలి, ఇంకా ఈ పార్ట్స్ కూడా ఉన్నాయి. రేపు చూద్దాం మరి లైవ్లో. సరే మరి కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. రేపు లైవ్లో కలుద్దాం.